మరొక మారు తెలియజేస్తున్నాం. సార్ స్టార్ట్ అయిందా వీడియో? ఓకే, ఆడబెట్టు. అది ఆడ పటం కాదు, ఆడబెట్టు. ఆంధ్రప్రదేశ్ కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ అరిపూడి విజయ్ కుమార్ గారి సతీమణి అనురాగం, ఆప్యాయత, మంచితనానికి మారుపేరుగా నిలిచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన సేవామూర్తి ఆమె చేసిన సేవా కార్యక్రమాలు బహుశా స్త్రీలోకంలో ఎవరు చేసి ఉంటారేమో అనిపిస్తుంది. వారి భర్త గారు అరిపూడి విజయ్ కుమార్ గారు ఇదే నెలల్లో ఎన్నో కార్యక్రమాలకు ఎంతోమంది కళాకారులకు నా చేతుల మీదుగా డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. అటువంటి అరిపూడి విజయ్ కుమార్ గారి సతీమణి అనివార్య కారణాల వల్ల చనిపోవడం జరిగింది. ఆమెకు కళాకారుల సంక్షేమ సంఘం తరఫున కళా నీరాజనాలు అర్పిస్తూ ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మనం ముందుగా నూర్ బాష్ ఇస్లాం దూదేగుల రాష్ట్ర సంఘ నాయకులు మరియు జిల్లా నాయకులైనటువంటి షేక్ ఆలేషా గారిని వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా స్వామి గారు ఈడ రాయడంలో ఏమైనా ఫాల్ట్ ఉంటే ఏమనుకోకండి సార్, అట్లా రాసింది. స్వామి గారు కూడా ఆయన ఏవికే ఫౌండేషన్ వాళ్ళ బ్రాంచ్ నెల్లూరులో ఉందని చెప్పారు. వారు ముఖ్య అతిథులుగా వచ్చినారు. వారిని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా రాజేష్ గారిని కూడా వేదికపై రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇది మనందరి కార్యక్రమం సార్, ఏమనుకోకండి. ఇప్పుడు మహిళా మనులు హరిత గారు పూర్తిగా రాయకుండా ఉత్త హరిత గారు అని రాశారు. హరిత గారు వేదికపై రండమ్మ. మంచి మహోన్నతమైన సేవా పారాయణరాలు, ఆమెకి మీరు జ్యోతి ప్రజ్వలన చేయాల్సి వస్తుంది. అనురాధ గారు, అదేవిధంగా సుప్రజ గారు కూడా వేదిక పైకి వస్తే, అమ్మ పైకి రండి సార్. అందరు కూడా ఏమనుకోకండి సార్, ప్లీజ్ చెప్పులు ఇప్పవలసిన ప్రార్థిస్తున్నాము. అందరు కూడా అమ్మా ఏమనుకోకండి అమ్మా. వెంటనే ఈ కార్యక్రమంలో మన రమణయ్య గారిని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. అది మన అయ్యా పిలవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు మనకు అందరూ బంధువులే, అందరూ స్నేహితులే. మీరు భగవద్గీత కార్యక్రమం తీసుకోవాలి. ఆ తదుపరి ఈడ పూలు మనం పెట్టున్నాము. అందరు కూడా పూలు వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. రఘురామరెడ్డి గారు వేదికపై రండి. బుచ్చయ్య గారు వేదికపైకి రా. ఇప్పుడు వెంటనే జ్యోతి ప్రజ్వలన చేస్తాం. రెడ్డి గారు, శాస్త్రి గారు బుగ్గులు కింద పెట్టారండి. మనమంతా కూడా ముందుగా ఇప్పుడే కాదు, నేను చెప్పినప్పుడు బాడు స్టార్టింగ్. ఇప్పుడు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేయడానికి ముందుగా షేక్ ఆలేషా గారు ఆ తట్టుకు పోండి ప్లీజ్. మీ పేరు? ఇప్పుడు గణపతిరావు గారు అని పిలిస్తేనే మాకు బాగుంటుంది. ఇంతవరకు మాకు రావడం లేదు. ఈయన విజయవాడ నుంచి అరిపూడి విజయ్ కుమార్ గారి అభిమాని. ఆయన ఈయన ఉండేవాళ్ళంతా వాళ్ళ ప్రతి ఒక్కరు అభిమానేనండి. అరిపూడి విజయ్ కుమార్ గారికి ప్రతి ఒక్కరు అభిమానే. అన్ని సేవా కార్యక్రమాలు చేసి ఉన్నారు. అరిగిపూడి విజయ్ కుమార్ గారు అండి, లయన్ సేవా రంగంలో మహోన్నత వ్యక్తి. వారి భార్య శ్రీమతి కృష్ణకుమారి గారు మీ అందరికీ సుపరిచితురాలు. ఆ మాతృమూర్తి ప్రేమ స్వరూపిణి సేవలకు
అందివేసిన చెయ్యి. ఆవిడ చాలా అనురాగమూర్తి. కరోనా సమయంలో కళాకారుల్ని ఎంతగా ఆదుకోవాలో అంతగా ఆదుకున్నారు ఈ దంపతులు ఇద్దరు. ఆ కళాకారుల్ని ఆదుకున్నటువంటి విషయాన్ని నేను టీవీల ద్వారా పత్రికల ద్వారా చూశాను. వారి అభిమాని నేను. అందుకని విజయవాడ నుండి ఇక్కడికి విచ్చేసి కేతా సుబ్బారావు గారికి చెప్పాను, ఆంధ్రప్రదేశ్ కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు. ఆవిడకి ఈ రకమైనటువంటి నివాళులు ఇవ్వటం, ఇక్కడ స్వర నీరాజనం జరుగుతుంది, నృత్య నీరాజనం జరుగుతుంది, ఆచార్యులు గురువులు న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు. అలాగే ప్రముఖ నాట్యాచార్యులు, అంతర్జాతీయ నాట్యాచార్యులు నా మిత్రులు డేగల సాంబశివరావు గారు విచ్చేశారు. అలాగే మిగిలినటువంటి నాట్యాచార్యులు. నాట్య నీరాజనం, స్వర నీరాజనం ఇక్కడ జరుగుతుంది. అలీషా గారు, నూరు భాషా సంఘం అధ్యక్షులు గారు దీపాన్ని, ఆ దీపం వెలుగుతూనే ఉంటుందండి. కృష్ణకుమారి గారు ప్రతి మనసులో ఉంటారు. సేవా తత్పరాలు ఆవిడ. లయన్ అరిగిపూడి కృష్ణకుమారి గారు. ఆ కృష్ణకుమారి గారికి జ్యోతి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆవిడ జ్ఞాపకంగా ఈరోజు హైదరాబాదులో పెద్ద సభ జరుగుతుందండి. హైదరాబాద్ నుంచి అలాగే విజయ్ కుమార్ గారి కంపెనీ వారు రాజేష్ గారు అలాగే ఇంకా మిత్రులు వచ్చారండి కంపెనీ నుండి. కళాకారులకి పెద్ద కోట సింహపురి, నెల్లూరు సింహపురి టౌన్ హాల్లో ఈరోజు సాయంత్రం ఆవిడ పేరు మీద అవార్డుల ప్రదానం కూడా ఉంది. ఇప్పుడు నృత్య నీరాజనం పేరిట చిన్నారులకు పోటీలు జరుగుతాయి. ఈ పోటీలు వచ్చినటువంటి వారికి సాయంత్రం మరలా జ్ఞాపికలతో అలాగే క్యాష్ ప్రైజులతో వారిని సత్కరిస్తారండి. పెద్దలు జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కాసేపట్లో వెంటనే నృత్య పోటీలు జరుగుతాయండి. ఆ మాతృమూర్తి ప్రేమ స్వరూపిణైనటువంటి అరిగిపూడి కృష్ణకుమార్ గారిని కళాకారులు తలుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారండి. ఈ కార్యక్రమాన్ని గౌరవనీయులు కేతా సుబ్బారావు గారు, ఆంధ్రప్రదేశ్ కళాకారుల సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు దగ్గరుండి మరి నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో షేక్ కాళేశా గారు, రిటైర్డ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూరు భాష ముస్లిం సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు, ఈ రాష్ట్ర ఉపాధ్యక్షులండి, అలాగే నెల్లూరు జిల్లా అధ్యక్షులు వీరు, అలాగే పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు గులాబీ మాలను వారితో ఇందాక పేపర్ ఏదండి, పేపర్ కళా నీరాజనాన్ని అందజేస్తున్నారు. కళా నీరాజనాన్ని సమర్పిస్తున్నారు. రండమ్మా. అరిగిపూడి విజయ్ కుమార్ గారి శ్రీమతి గారు కృష్ణకుమార్ గారికి కళా నీరాజనం నెల్లూరు టౌన్ హాల్ నుండి సమర్పించడం జరుగుతుందండి. ఈ కళా నీరాజనంలో పెద్దలు పార్థాయ ప్రతిబోధితం భగవతా నారాయణేన స్వయం వాసేన గంధితం పురాణమునినా మధ్యే
భారతం అద్వైతామృతవర్షిణి భగవద్గీతమస్తాంద సాధ్యాయని మం భక్త్యామనుసంధామి భగవద్గీతే భవద్వేషిణి అంటూ గీతను సృష్టించి ప్రారంభించము జరిగింది. 18వ అధ్యాయం ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం మొదలుకొని 31 శ్లోకము వరకు ఉన్న వాటిని వచనముగా మార్చారు. ఆ వచనము చూడండి. భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సంసారము. భక్తుడైన అర్జునుడు కొనర్చిన ఉపదేశమే గీతా సాంశము. భారత యుద్ధమును మహానుభావుడు ప్రయత్నములన్నీయు వ్యర్థములాయెను అంటూ ప్రిమట శ్రీకృష్ణుడు ప్రార్థనకు సారథి అయి నిలిచెను. యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు కృష్ణుడు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమాములను, సోదరులను, మనుములను, మిత్రులను చూచి హృదయము ధవించి, కృష్ణ నకాక్షే విజయం. ఇది పాడేసి మాట ఈ పద్యం పాడే మాట సరే. నకాక్షే విజయం కృష్ణం నచ రాజ్యం సుఖానిచం క్రీణో రాజ్యేన గోవర్ధ కిం భోగే జీవితేన వహ. కృష్ణ, నాకు విజయము కానీ రాజ్యము కానీ సుఖము కానీ వలదు అని ధనుర్బాణములు క్రింద వేచి దిక్కుతుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్ముడు సార్ నిలిపిమంటారా? హలో ఇప్పుడు షేక్ కాళేశా గారు శ్రీమతి హరిపూడి విజయకుమారి గారి గురించి 4 మాటలు చెప్పాల్సిందిగా కోరుతున్నాం. సభకు నా నమస్కారములు. 2 నిమిషాలు. నా పేరు ఎస్కే కాళేశా.